జై భవాని, వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే ఈ సంవత్సరం దసరా సెప్టెంబర్ 22 అంటే మనకి మండే నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి ఈ సంవత్సరం మనం 11 రోజులైతే పండుగ చేసుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు. అంటే మీకు ఒక డౌట్ వచ్చే ఉంటది. ఏంటి వీళ్ళందరూ ఏదో అడవాడు చేస్తున్నారని. ఈ గిన్నెలేంటి, డొక్కులేంటి, డోళ్ళేంటి అని చెప్పేస్తాను. కాసేపు వెయిట్ చేయండి. వీడియోలో ఎంత ఉందని చెప్పి స్కిప్ మాత్రం చేయకండి. ఎండ్ వరకు కంప్లీట్ గా వీడియో చూడండి. చాలా బాగుంటది. ఈ వీడియో చూసి చాలా మంది ఊర్లో భవానీలు కూడా ఇలా చేద్దామని అనుకుంటే చాలా మంచిది. సో ఇది చూస్తున్నారు కదా, మేమైతే అమ్మవారిని తీసే ఒక రోజు ముందు మా ఊర్లో భవానీ భక్తులందరం కలిసి ఒక వెహికల్ పట్టుకొని ఒక బీచ్కి వెళ్ళి మేమే స్వయంగా సామాన్లన్నీ కొనుక్కొని మేమే స్వయంగా అక్కడ వండుకొని భిక్ష అనేది చేస్తాం. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఊర్లో భవానీలు అయితే చాలా యూనిటీగా ఉంటాము. ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, నా పని నేను చేస్తున్నా. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తాను, అక్కడ రైస్ చూస్తాను, కర్రీ చేస్తాను, ఎవ్రీథింగ్ అన్ని చేస్తాను నేను అని మీరు అనుకోకండి. నేనైతే వచ్చిన పని వెజిటేబుల్ కట్ చేయడం మాత్రమే. మనకైతే కుకింగ్ అయితే రాదు. ఏదో వీడియోలో షో గురించి అని చెప్పి అలా కుకింగ్ చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాను. ఫైనల్లీ మేమైతే కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని బీచ్ లోకి అయితే వెళ్తున్నాను నేను కూడా. చూద్దాం, చాలా మంది భావనలు అయితే మాకన్నా ముందే వెళ్ళి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా మంచి వైబ్ అయితే వస్తుంది. కాకపోతే మనమైతే ఆ ఉప్పు నీటిలో ములిగితే మళ్ళీ మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ అని వస్తాయి. కాబట్టి నేనైతే ములగట్లేదు. అందుకే సెపరేట్ గా ఒక బోర్ దగ్గర స్నానం కూడా చేశాను. ఇది చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా మనం భిక్ష చేసే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత భిక్ష చేయాలి. ఫైనల్లీ మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. అదైతే టోటలీ రాంగ్ అండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమ్మవారిని ఎక్కడైతే మేము తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చామో ఇప్పుడు అక్కడికైతే వెళ్తాము. చూశారు కదా, ఈ ఈ అమ్మవారు మా ఊరు వచ్చే అమ్మవారు. మీకైతే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అమ్మవారి ఫేస్ అయితే చూపించను. ఈ దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా మీకు మా ఊరు అమ్మవారు, మా ఊరు పండగ, మా ఊరు విధానం ఏంటనేది మీకు చూపిస్తాను. కాబట్టి మీరు మాత్రం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మాత్రం గట్టిగా నొక్కండి. ఇది చూస్తున్నారు కదా, మా ఊర్లో ఇప్పటికొచ్చి మేము 34 ఇయర్స్ నుంచి దసరా అయితే చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేమైతే మట్టి విగ్రహం మాత్రమే పెడతాం. ఎన్నో రోజులు శ్రమించి ఎంతో ఓపికతో కూర్చొని ఈ ఒక అమ్మవారిని ఎంత అందమైన రూపంతో తీర్చిదిద్దిన అతనికైతే మాత్రం నేను రుణపడి ఉంటాను. అలా అని చెప్పి అందరికీ ఒక అదృష్టం రాదండి. నూటికో కోటికో ఒకరికి మాత్రమే ఈ ఒక అదృష్టం అయితే కలుగుతుంది. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. అసలుకి ఈరోజు అమావాస్య అంటే చాలా గట్టిగా ఉంటది. పైగా మేమందరం కూడా మాల్లో ఉన్నాం. ఆదిపరాశక్తిని అమ్మవారిని మా ఊరు వరకు తీసుకెళ్ళాలంటే ఇది మాకు ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే దైవశక్తి మన దగ్గర ఎంత ఉందో దుష్ట శక్తులు దానికి రెట్టింపు ఉంటాయి. అందుకనే మేము చీకటి పడే లోపు వెళ్ళిపోవాలని అనుకున్నాం. జై భవాని.